వేద్దాం అనుకున్నాను కానీ విపరీతమైన గాలి. అసలు ఒక్కసారి వెనక్కి వెళ్తే అమ్మో ఇట్లా జారిపోతుంది జారబండలాగా. ఈ అప్పులు డౌన్ లేదురా బాబు, అంటే నోట్లోకి వచ్చింది. Hey guys, welcome back to my channel Madhuri Memories. So my husband birthday ki we are going somewhere. అక్కడికి వెళ్ళాక నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మా బైరామ్ని అయితే రోవర్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అటు నుంచి అటు వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. చాలా బాధగా ఉంది వాడిని వదిలేస్తున్నందుకు, వాడిని తీసుకెళ్ళలేకపోతున్నామే అని చెప్పేసి. ఇది తప్పు. బట్ మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ చాలా అంటే చాలా దూరము. యుఎస్ఏకి కంప్లీట్ ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో కార్ డ్రైవ్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. సో అందుకని బైరామ్ని రోవర్లో పెడుతున్నాం. ఫ్లైట్స్ ట్రై చేసాము వీడికి కూడా తీసుకెళ్దామని, బట్ అస్సలు కుదరలేదు, అలౌ చేయట్లేదు అనమాట. సో అందుకని తప్పట్లేదు వీడిని రోవర్లో పెట్టడం. సో మేము టెక్సాస్కి వచ్చాక వీడిని ఫస్ట్ టైం అన్నమాట రోవర్లో పెట్టడం. సో చూడాలి వీడు ఎలా ఉంటాడో. సో ఇప్పుడైతే రోవర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక వీడి రియాక్షన్స్ చూద్దాం ఎలా ఉంటాయి. ఓకే, రోవర్ అంటే ఏంటంటే డాగ్స్ ని బోర్డింగ్ లో ఇవ్వడం అనమాట. అంటే ఇప్పుడు మనం వెకేషన్స్ కి అట్లా ఎక్కడికైనా వెళ్తే డాగ్స్ ని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా ఇస్తామన్నమాట. ఇక్కడ కేర్ టేకర్స్ లాగా అనమాట. సో ఎవరైనా ఇట్లా వెకేషన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు, బోర్డింగ్ ఉంటాయి. రోవర్స్ అని ఒక రోవర్ అని ఒక యాప్ ఉంటుంది. సో యాప్లో మనము బుక్ చేసుకోవచ్చు డాగ్స్ని. ఇట్లా వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు అనమాట. డేకి ఇంత అని చెప్పేసి పే చేయాలి. సో రోవర్లో బుక్ చేసామని చెప్పి అన్నాను కదా. సో ఫైనలీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. భైరవ్ గారు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండే అనమాట. ఎందుకంటే వాడికి కూడా ఒక వెకేషన్లా ఉంటుంది. మాతో రాకపోయినా కూడా వాడికి ఓకేని, ఎందుకంటే ఇక్కడ చాలా డాగ్స్ ఉంటాయి. సో వాటితో ఆడుకుంటూ ఉంటాడనమాట. మేము అక్కడ వెకేషన్లో ఉన్నా కానీ వీళ్ళు మాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తూనే ఉంటారు. సో పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. అండ్ మంచి రేటింగ్ చూసి బుక్ చేసుకోవాలి. వాడినైతే డ్రాప్ ఆఫ్ చేసేసి మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. మా కార్ పార్కింగ్లో పెట్టేసి చాలా హడాడిగా ఉండే అనమాట. వాడిని వదిలి అస్సలు వెళ్ళబుద్ధి అవ్వలేదు, కానీ తప్పదు కదా, కొన్నిసార్లు ఇంకా అట్లా వదిలి వెళ్ళాల్సి వస్తుంది అనమాట వాడిని కూడా. నేనైతే ఈ వెకేషన్కి లైక్ 3-4 months ఎగోనే ఇండియా వెళ్ళొచ్చాను. సో నాకు వెకేషన్స్ ఇట్లా చాలా అలవాటు అయిపోయింది అనమాట, ఫ్లైట్ ఎక్కడం దిగడము. కానీ మా హస్బెండ్కి మాత్రం ఏకంగా ఆల్మోస్ట్ 1 year అయింది. ఆయన వర్క్లో పడి చాలా బిజీ అయిపోయారు అనమాట. సో ఆయనకు ఒక బ్రేక్ కావాలనిపించింది. సో అందుకని ఈసారి మేము చాలా పెద్ద వెకేషనే ప్లాన్ చేసాము. అండ్ ఆల్సో ఎక్కువ డేస్ ఉండేలాగా ప్లాన్ చేసామన్నమాట. మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మాకు ఒక తెలుగు వారు కనిపించారు అనమాట. సో ఈ అంకుల్ అండ్ ఇంకొక ఆంటీ నాతో పాటు నడుచుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళైతే మా డెస్టినేషన్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. అంకుల్ వాళ్ళది రాయలసీమ అంట, కర్నూలు. వాళ్ళ పాపం బయటకి ఎట్లా వెళ్ళాలో తెలియక మమ్మల్ని అడిగారు అనమాట. మేము తెలుగు వాళ్ళ కనిపిస్తే కనీసం వాళ్ళని పికప్ చేసుకోవడానికి కూడా ఎవరు రాలేదు. అండ్ వాళ్ళ కొడుకు కూడా అక్కడే ఉంటారంట. మాకైతే చాలా బాధగా అనిపించింది. వాళ్ళ పాపం చదవడానికి కూడా రావట్లేదు. అసలు అలా ఎలా వదిలేస్తారనిపించింది నాకైతే. మేము వాళ్ళని ఆల్మోస్ట్ బయట వరకు డ్రాప్ చేసామన్నమాట. సో ఫైనలీ మా హోటల్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ 4 hours జర్నీ తర్వాత. సో హాయ్ గాయ్స్, సో ఇవాళ అయితే డే 1. నిన్న నైట్ వచ్చామన్నమాట. ఎక్కడికి వచ్చామో తెలుసా? కాలిఫోర్నియా వచ్చాము. సో నేను ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. సో కాలిఫోర్నియా అయితే వచ్చాము. ఆల్రెడీ కాలిఫోర్నియా నేను ఒకసారి వచ్చాను లాస్ వెగాస్కి వెళ్ళినప్పుడు, బట్ శాన్ ఫ్రాన్సిస్కో రాలేదన్నమాట. సో ఈసారి మా హస్బెండ్ బర్త్డేకి అయితే ఇక్కడికి మేము ట్రిప్ ప్లాన్ చేసాము. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో ఇక్కడ మా కజిన్స్ కూడా ఉన్నారనమాట, మా అన్నయ్య అండ్ బావ వాళ్ళు. సో వాళ్ళని కూడా కలుద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో వీఆర్ సో ఎక్సైటెడ్ టు మీట్ దెమ్. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఈరోజు నుంచి మా హస్బెండ్ కూడా వ్లాగ్లో రాబోతున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను చాలా అంటే చాలా బ్రతిమలాడాను, ప్లీజ్ రండి వ్లాగ్లోకి, ప్లీజ్ అంటే ఓకే అని చెప్పి అన్నారనమాట. సో అది సంగతి.
సో ఈ రోజు నుంచి అన్ని వ్లాగ్స్లో మా హస్బెండ్ కూడా ఉంటారు. కాలిఫోర్నియాలో దిగిన డే 1 మాకు అనిపించింది అనమాట ఈ స్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. ఎందుకంటే మేము దిగిన హోటల్ పార్కింగ్కి కూడా వాళ్ళు ఛార్జ్ చేశారనమాట. పార్కింగ్కి ఛార్జ్ చేయడం అయితే మేము ఎక్కడా చూడలేదు. సో మాకు అర్థమైపోయింది ఇంకా కాలిఫోర్నియా మమ్మల్ని చాలా దోచుకుంటారని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో గాయస్ మేమైతే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి అన్నాను కదా. బట్ దారిలోనే మాకు ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే ఒక ప్లేస్ ఉంది, అది చాలా బాగుంటుంది. సో అక్కడ ఆగేసి నెక్స్ట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. సో మేము ఆల్రెడీ ఈ ప్లేస్కి వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది బయట నుండే. సో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను, ఓకేనా. ఈ ప్లేస్ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ స్పెషల్లీ స్టూడెంట్స్ ఇక్కడ బుక్స్ తెచ్చుకొని చదువుకుంటూ ఉన్నారనమాట. నాకు కూడా వాళ్ళలాగా మంచిగా బుక్ తెచ్చుకొని చదువుకోవాలనిపించింది, కానీ నాకైతే బుక్స్ చదివే అలవాటు అస్సలు లేదు. నిన్ను కోరి సినిమా ఉంది కదా నానిది. సో ఆ షూటింగ్ కూడా ఇక్కడ అయ్యింది ఈ ప్లేస్లో. నాని ఆది కాన్వర్సేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడే జరిగింది. యుఎస్లో అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తే కాలిఫోర్నియా చాలా అప్గ్రేడ్ అనిపించింది. ఇక్కడ వాడే కార్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అప్గ్రేడెడ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్రైవర్లెస్ కార్స్ అయితే అసలు విపరీతంగా వాడుతున్నారు. అదిగో చూస్తున్నారు కదా, అది డ్రైవర్లెస్ కార్ అనమాట. అసలు ఆ కార్లో డ్రైవరే ఉండరు, కానీ ఆ కార్ ఊబర్ కింద వాడుతూ ఉంటారు, బుక్ చేసుకుంటారు అనమాట. సో గాయ్స్, ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే చెప్పు ఏదో. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా చూపిస్తాను, మెయిన్ వ్యూ ఇంకా బాగుంటుంది. అండ్ చాలా 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 పెద్దగా ఉంది ఈ బ్రిడ్జ్. సో దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఇది చాలా మందికి ఈ బ్రిడ్జ్ చూడడం అనేది ఒక డ్రీమ్ అనమాట. మెయిన్గా స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి, మన ఇండియా నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు కదా. సో చాలా మందికి డ్రీమ్ అనే చెప్పచ్చు ఈ ప్లేస్. సో ఈ ప్లేస్కి వచ్చాక ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నా. చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. నా గింబాల్ హ్యాండ్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ చేతితో రికార్డ్ చేసుకుంటున్నా. లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో రేపు మేము అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. అది జైలు కదండి, యా అక్కడ జైలు ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఎంత పెద్దగా ఉందంటే అసలు అమ్మ బాబోయ్, అసలు 2 కళ్ళు సరిపోవట్లే అనమాట, అంత పెద్దగా ఉంది ఈ బ్రిడ్జ్ అయితే. సూపర్ అసలు. ఈ వాటర్ కలర్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి, లైక్ లిటరల్లీ ఇట్లా బ్లూ. ఇక్కడ కూర్చొని ఇట్లా మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వావ్. ఓ అక్కడ కింద కూడా వెళ్తున్నారు. సో మేము రేపు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట బోట్లో.
సో శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కూడా క్లౌడ్స్లోనే కవర్ అయిపోయి ఉంటుంది అనమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో బేసిక్గా విండిగానే ఉంటుందంట మోస్ట్లీ. ఇక్కడ సమ్మర్ సీజన్ అనేది చాలా తక్కువ అంట, మా అన్నయ్య వాళ్ళు చెప్పారు. సో ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ వ్యూ చూడడానికి అయితే ఎప్పుడు ఉండదంట. సో మా అదృష్టము ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్గా కనిపించింది. యూజువల్గా అయితే అసలు కంప్లీట్గా కనిపించదు అనమాట, పైన పార్ట్ మొత్తం కూడా కవర్ అయిపోయి ఉంటదంట. సో అదే బ్రిడ్జ్ చూడడానికి ఇంకొక మంచి వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. దానికోసం ఒక మౌంటైన్ అయితే ఎక్కాలి. సో అసలైన వ్యూ పాయింట్ అక్కడి నుంచే. సో ఈ బ్రిడ్జ్ మన తెలుగు సినిమాస్ లో చాలా సినిమాల్లో ఉంది. నిన్ను కోరి సినిమాలో ఉంది, సూర్య సన్ ఆఫ్ కృష్ణ మూవీలో కూడా ఉంది. సో చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి, షూటింగ్స్ అయినాయి ఇక్కడ మన టాలీవుడ్ లో. సో ఒక్క బ్రిడ్జ్ చూడడానికి ఇంత కష్టపడి ఇన్ని కొండలకి పైకి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. బట్ ఆ హైట్ నుంచి చూడడం నిజంగానే వర్త్ అన్నమాట. చాలా బాగుంటది అక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రము. నిజంగా చెప్పాలంటే టు బి వెరీ హానెస్ట్, కాలిఫోర్నియా అసలు నాకు అంత నీట్ గా అనిపించలేదు, అంత మెయింటెనెన్స్ లేదు. కొన్ని ఏరియాస్ బాగానే ఉన్నాయి కానీ, అంటే ఇట్లా మెయిన్ శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అట్లా ఉంటది కదా. ఓకే, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ నేను క్యాప్చర్ చేయాలి. సో శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా మెయిన్ డౌన్ టౌన్ అటు సైడ్ అయితే కొంచెం బాగానే మెయింటైన్ చేశారు. అదే డౌన్ టౌన్ అట్లా ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అటు సైడ్ బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఒక మినీ న్యూయార్క్ లాగా ఉంది. బిల్డింగ్స్ కానీ ఆ హైట్, వర్క్ కల్చర్ అంతా కూడా ఆల్మోస్ట్ న్యూయార్క్ లాగా అనిపించింది. న్యూయార్క్ ఇంకా పెద్ద డౌన్ టౌన్ యాక్చువల్గా. ఒక్కసారి డౌన్ టౌన్ దాడి బయటకు వస్తే ఇంకా మళ్ళా రియాలిటీ చెక్ అంటారు కదా. సో చెత్త, గడ్డి, ఎండిపోయిన గడ్డి రోడ్డు మీద. సో అది క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు మీద నుంచి చూస్తే. అసలు అది బీచ్ అసలు అందమే కాదు. బీచ్ ఎప్పుడైనా సరే పైనుంచి చూడాలి. ఇట్లా కొండ పైనుంచి చూడాలి బీచ్ అనేది. అమ్మో భయం వేస్తుంది ఇక్కడ పక్క నుంచి నడుస్తుంటేనే. సో ఇప్పుడు ఇలాగా నడుచుకుంటూ ఇదంతా ఎక్కి అక్కడికి వెళ్ళాలి. నేను లిటరల్లీ ఇట్లా ఎడ్జ్లో ఉన్నాను అన్నమాట. ఇట్లా నా వెనకాలనే ఇట్లా కొంచెం అటు ఇటు ఉన్నానే కంటే. సో ఇట్లా ఇంత ఎడ్జుకున్నాను, వెనకాల బీచ్, ఇటు సైడ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. చాలామంది ఇక్కడ కాలిఫోర్నియాలో వెడ్డింగ్స్ అయిన అదే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా మంచిగా ఇట్లా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతారు అనమాట. నేను వేసుకున్న చెప్పులు అస్సలు కరెక్ట్ చెప్పులు కాదు. ఇది కొండ ఎక్కడానికి నేను ఈ వావ్ వావ్ ఇది ఎక్కాలంటే ఖచ్చితంగా ఇట్లా రన్నింగ్ షూస్ ఆ టైప్ ఉండాలి. నేను ఫొటోస్ దిగుదామని చెప్పి ఇట్లా 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 ఫ్రాక్ టైప్ వేసుకున్నాను అనమాట. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో సమీరా రెడ్డికి సూర్య ప్రపోజ్ చేస్తాడు బట్లీ యూనివర్సిటీకి వచ్చినప్పుడు. అప్పుడు అనుకున్నా ఇక్కడికి రావాలి ఒకసారి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికాకి వచ్చిన 10 years పట్టింది ఇక్కడికి రావడం. యా, ఫస్ట్ మా హస్బెండ్ యుఎస్కి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ల్యాండ్ అయింది కాలిఫోర్నియా, ఫ్రీమాంట్. సో మళ్ళీ ఆఫ్టర్ 10 years మా హస్బెండ్ 30th బర్త్డేకి కాలిఫోర్నియా వచ్చాము, విచ్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేము అట్లా ప్లాన్ కూడా చేసుకోలే అనమాట. అట్లా అనుకున్నాం అంతే, కాలిఫోర్నియా వెళ్దామంటే వెళ్దాం. కానీ 10 years అయింది మా హస్బెండ్. సో ఆఫ్టర్ 10 years మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాం. అసలు వాటర్ కలర్ అయితే ఎంత బ్లూగా ఉన్నాయో. క్యాప్ ఎగిరిపోయిందంట అక్కడ. ఈ
గాలికి మనుషులే గుర్తున్నారు. క్యాప్ ఒక లెక్కన. So how's your feeling? మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ విపరీతమైన గాలి. కానీ ఎంత పెద్దగా ఉందిరా. అసలు ఇది ఎలా కట్టారో అది నాకు నిజంగా ఆశ్చర్యం. నేను గాలికి ఎగిరిపోతున్నా. నా గింబాల్ హ్యాండ్ ఇచ్చింది. సో ఇక్కడ వాళ్ళు ఏమైనా కోరిక కోరుకొని ఇట్లా లాక్స్ వేస్తారనమాట. అది ఇక్కడ వారి నమ్మకం. విపరీతమైన గాలి. అసలు మామూలు గిడ్డి లేదు, ఫ్రీజింగ్. అసలు జాకెట్స్ తెచ్చుకొని చాలా మంచి పని చేశాను కదా. మా హస్బెండ్ అయితే అసలు జాకెట్ కూడా వేసుకోలేదు. సో ఇప్పుడు మేమైతే ఇంకొక ప్లేస్కి వచ్చాము, ఫైర్ 39 అండ్ ఆల్సో బౌడిన్ బేకరీ అని. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా అంటే చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. ఒక బన్ లాగుండే అండ్ లోపల ఇట్లా చీజ్ టైప్ ఉంటుంది, చాలా ఫేమస్. నేను మీకు చూపిస్తాను. నేను అట్లాంటాలో ఉన్నప్పుడు నాకు రీల్ వస్తే నేను సేవ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్ళి తినిపోతున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇది చాలా ఫేమస్ అని చెప్పి అన్నాను కదా, దీనికి లైన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో తొందరగా వస్తే మనకి అది దొరుకుతుంది అనమాట. ఇట్లా బన్ లాగా ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 175 years అయిందంట. సో ఇది ఎంత ఫేమస్ అర్థం చేసుకోండి. ఇట్లా తినుకుంటా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది ఏం లేదు, ఇది అంత బన్ అనమాట. సో లోపల ఇట్లా చీజ్ టైప్ అయిన సూప్ లాగా ఉంది. డిఫరెంట్. సో దీన్ని క్లామ్ చౌడర్ సూప్ అంటారు. క్లామ్ అంటే ఏంటో నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్తాను. చెప్పండి, నాకు అసలు అది కూడా తెలియదు. చెప్పండి, క్లామ్ అంటే ఏంటి? క్లామ్ అంటే సముద్రంలో ముత్యాలు పర్ల్స్ లాగా లోపల ఉంటాయి చూసావా, దాని లోపల ఉండే దాన్ని క్లామ్ అంటారు. అదే పర్ల్స్ని క్రియేట్ చేస్తారు. ఇది ఉంటాయి కదా, దాని లోపల ఒకటి ఉంటుంది, ఒక జీవి. ఆ జీవిని చంపి సూప్ చేసి దాని సూప్ అన్నమాట. అంటే మనకి దీని ఏమంటే శంఖాలు అంటారు కదా, దాని లోపల కూడా ఒక జీవి ఉంటుంది. స్నేహిల అది శంఖం వేరు, ఇది వేరు. ఇట్లా గబ్బలు అంటారు కదా, అట్లా గబ్బలు.
అంతా ఇట్లా కొండలు కొండల్లాగే ఉన్నాయి. ఈ కార్స్ జారిపోవా అనిపిస్తుంది పైనుంచి కిందకి. ఎట్లా పార్క్ చేశారో అసలు. అమ్మో అసలు ఒక్కసారి వెనక్కి వెళ్తే అమ్మో ఇట్లా జారిపోతుంది జారబండలాగా. అసలు చూడండి కొండలు కొండల్లాగా. కార్స్ కూడా అట్లానే పార్క్ చేసారు. బిల్డింగ్స్ కూడా ఇట్లా క్రాస్ కట్టారు మొత్తం. ఇంత డౌన్ గా ఎప్పుడు చూడలే. ఈ అప్పులు డౌన్ లేదురా బాబు. ఇందాక అప్పు ఎక్కాం కదా, డౌన్ అంటే చూపిస్తుంది కూడా. ఓ మై గాడ్, రోలర్ కోస్టర్ లాగా ఉంది. ఓ మై గాడ్, నాకు భయం వేస్తుంది కన్నా. మమ్మీ డాడీ ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. డాడీ మమ్మీ మమ్మీ అమ్మో ఇంత డౌనా మరి. అదే కదా గుండె నోట్లోకి వచ్చింది ఆ డౌన్ చూడంగా. అమ్మో మొత్తానికి డే 1 వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను కాలిఫోర్నియా సిరీస్ మాత్రం అస్సలు లేట్ చేయను, ఖచ్చితంగా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అండ్ డే 2, డే 3 వ్లాగ్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. లొకేషన్స్ మీరు ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయండి, ఓకేనా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.